అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు దశమహావిద్యల పేరుతో హోమాలు చేస్తున్నాం రాయదుర్గం పట్టణంలో. రాయదుర్గంలో అత్యంత ప్రాచీనమైనది స్వయంభూ జంబులింగేశ్వర స్వామి ఆలయం. చాలా పవిత్రమైనది. ఈ ఆలయం ప్రాంగణంలో గతంలో మేము వరుణయాగం చేశాం. వానలు వచ్చాయి. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆయన పరిపాలన ఈ రాష్ట్రానికి చాలా అవసరమని, చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందనే భావనతో ఆయన ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం, ఆయన కుటుంబ క్షేమం కోసం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం, ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని కాంక్షించి ఈ హోమాలు నిర్వహిస్తూ ఉన్నాం. శృంగేరి మఠానికి సంబంధించిన వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గడిచిన 3 రోజులుగా నిర్విఘ్నంగా సాగింది. ఈరోజు 4వ రోజు. ఈరోజు భువనేశ్వరి దేవి హోమం చేస్తూ ఉన్నాం. అమ్మవారిని 10 రూపాల్లో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఆవాహన చేసి హోమం నిర్వహించి పూర్ణాహుతి చేయడం జరుగుతుంది. ఈ రకంగా 10 రూపాల్లో అమ్మవారిని పూజించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మంచి జరగాలని, మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత పవిత్రంగా రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున నిర్వహిస్తూ ఉన్నాం.